గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో దూళ్లపాళ్ల నరేంద్ర వైసీపీ సానుభూతి పరులు ఓట్ల తొలగించుటకు కుట్రలు చేస్తున్నాడని వారి అనుచరులచే ఇష్టానురీతిగా భారీగా ఫారం 7 అప్లికేషన్ పెట్టిస్తున్నాడని రావి వర్గం సభ్యులు సోమవారం గుంటూరు జిల్లా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ ఓట్ల తొలగింపుకు ఒక్క మన్నవ గ్రామంలోనే సుమారు 129 ఫామ్ 7 అప్లికేషన్ పెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో వైసీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి గ్యారా సుబ్బయ్య మరియు గుంటూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ అన్నవరపు కృష్ణ చైతన్య మాట్లాడారు. ఇక మాజీ ఎమ్మెల్యే దూళ్లపాళ్ల నరేందర్ ప్రధాన అనుచరుడు మరియు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి బండ్లమూడి బాబురావు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఫామ్ 7 అప్లికేషన్ పెట్టడం చూస్తే నరేంద్ర ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరు 5కు మించి పరిధి దాటి ఇష్టారీతిగా 40 నుంచి 50 వరకు ఫామ్ 7 అప్లికేషన్లు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఇక ఫిర్యాదు చేసిన వారిలో వైసీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, వైసీపీ సీనియర్ నాయకులు నన్నపనేని అంకినీడి చౌదరి, గుంటూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ అన్నవరపు కృష్ణ చైతన్య, గోకుల్ కృష్ణ, మౌలాలి, సుబాని, చాన్ బాషా, రవితేజ తదితరులు నియమావళిని ఉల్లంఘిస్తూ ఫారం 7ని దుర్యోగం చేస్తూ కొంతమంది టీడీపీ నాయకులు మరి ఒక్క అభ్యర్థి మినిమం 5 ఓట్ల కన్నా ఎక్కువ తీసేయడానికి ఫారం 7ని ఉపయోగించకూడదు. కానీ ఒక వ్యక్తి పొన్నూరు నియోజకవర్గంలో 40-50 ఓట్లు, సుమారు 40-50 ఓట్లు తీసివేతలకు ఫారం 7ని దుర్యోగం చేస్తున్నారు. అది ఈరోజు మా నోటీసు రావడంతో మేము ఈరోజు స్పందన కార్యక్రమంలో జేసీ గారిని కలపడం జరిగింది. జేసీ గారు మరి ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అంతా ఆర్ఓ గారు చూస్తున్నారని ఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయటం, ఆర్ఓ గారిని కలుస్తాం, వారి నోటీసులో మేము పెట్టడం జరిగింది. వారు కూడా మరి ఇవన్నీ మేము పరిశీలించి ఎక్కడెక్కడ ఈ నియమావళి ఉల్లంఘన జరిగిందో అవన్నీ పరిశీలించి తగు యాక్షన్ తీసుకుంటామని మాకు ఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిద్దన్న ఉద్దేశంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరి ఓట్లు తీసివేసే కార్యక్రమం కొంతమంది టీడీపీ నాయకులు ఈ నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గంలో చేస్తున్నారు. మరి ఎందుకంటే పెన్షన్లు దాదాపు 3,000 రూపాయలు, రేపు జనవరి నుంచి 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ 3,000 రూపాయల పెన్షన్ తీసుకునే ప్రతి వృద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ చేస్తారన్న కక్షతో ముందు జాగ్రత్తల చర్యగా టీడీపీ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళనే ఇక్కడ లేరు, ఇలా ఉండలేదు అనే సాకుతో వాళ్ళ ఓట్ల వరకు ముందు తీసేయడం జరిగింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగానే ఉంటూ ఓట్లు వాళ్ళే ఉండి ఎక్కడికైనా పనికి వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడికి వచ్చి ఓటింగ్ టైంకి ఓటు వినియోగించుకునే వృద్ధులాళ్ళు. పైబస్ ఈ రోజులో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకో టీడీపీకో అక్కడ ఉపయోగించుకున్న తెలంగాణ ఓటర్లు ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని ఓట్లు చేర్చుకోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా టీడీపీ సానుభూతి పరులుగా వాళ్ళు ఇక్కడ ఓటింగ్ చేయాలని, అట్లాగే జనసేనకి ఓట్లు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని తెలంగాణ ప్రాంతంలో ఓట్లు ఉపయోగించుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో వేయాలని చూస్తున్నారు. ఉదాహరణకి నిన్న నాగబాబు గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ పెట్టారని తెలిసింది. మరి ఆ తెలంగాణలో ఓటు వినియోగించుకున్నాడో లేదో మాకైతే తెలియదు. వినియోగించుకుంటే అది చట్టరీత్యా నేరం, అతని మీద కూడా చర్య తీసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వినియోగించుకోకపోతే ఓటు ఇక్కడ అప్లై చేసుకుంటే మాకైతే అభ్యంతరం లేదు. కానీ అక్కడ వినియోగించుకొని అతను వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేయటం రెండో ఓటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కింద వస్తుంది. మనిషి అనేవాడికి ఒకే ఓటు ఎక్కడ భారతదేశంలో ఎక్కడున్నా కానీ ఒకే ఓటు ఒకే ఆయుధం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో పొందుపరిచాడు. అలాంటి రాజ్యాంగంలో పొందుపరిచిన ఒకే ఓటుని ఒక్కొక్కళ్ళు 2 చోట్ల 3 చోట్ల కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ వాళ్ళ దగ్గర ప్లేసుల్లో ఓట్లు వినియోగించుకొని మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఎక్కువ శాతం టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. రాబో రోజుల్లో ఇవన్నీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకొని ఓట్ల లిస్ట్ అంతా తీసుకొని దగ్గర పెట్టుకొని ఎవరైతే ఉన్నారో ఎవరైతే లేరో వాళ్ళే మేము సహకరించి ఖచ్చితంగా గవర్నమెంట్ సహకరిస్తామని మీ ద్వారా తెలియపరచుకోవాలి. ఇప్పుడు మీరు పొన్నూరు మండలం మన్నవ గ్రామం మాది. నేను గుంటూరు జిల్లా జేసీఎస్ కన్వీనర్గా ఉన్నాను. ఈ పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈ ఫామ్ 7 అప్లికేషన్ దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఫామ్ 7 అనేది ఎన్నికల నిబంధనల విరుద్ధంగా చేస్తున్నారు. 5 ఓట్లు మించి ఎక్కువ పెట్టకూడదు ఫామ్ 7. కానీ టీడీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు 40 అప్లికేషన్లు 50 అప్లికేషన్లు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మా గ్రామంలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరు 40 పైగా ఫామ్ 7 అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది కూడా కేవలం వైసీపీ సానుభూతి పరులని
ఓట్లు తొలగించడం లక్ష్యంగా రాజకీయ దురుద్దేశంతో ఈ ఓట్లు తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు. వీరికి ఈ ఎవరైతే ఓట్లు పోయినాయో వీళ్ళెవరికి కూడా ఎక్కడా కూడా రెండో చోట ఓటు లేదు. వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కూడా మా గ్రామంలోనే ఉన్నవి. అలాగే వాళ్ళ హౌసెస్ కూడా ఊర్లోనే ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఊర్లో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ వలస వచ్చి ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళ స్వగ్రామం పుట్టి పెరిగిందంతా ఆ గ్రామంలోనే. కానీ ఇష్టారాజ్యంగా వీళ్ళ ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. మొదటి విడతగా 60 ఓట్లకు అప్లికేషన్ పెట్టారు. అందులో 50 ఓట్లు తొలగించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ 60 ఓట్లు అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇట్లా ఊరుకునే కొద్దీ మరీ ఇష్టారాజ్యంగా వాళ్ళు మితిమీరిపోతున్నారు. వాళ్ళ దుశ్చర్యలు మరీ దారుణంగా ఉంటున్నవి. కొంచెం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు స్పందన కార్యక్రమం కంప్లైంట్ చేయడం జరిగింది.